క్రిస్మస్ ప్రభు జననం గురించి మాత్రం మనం సంతోషపడతాం, కానీ మనం నిజంగా సంతోషం కన్నా పెద్ద పదం వాడాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన సిలువ మీద చేసిందే ఈరోజు మనం సంతోషించడానికి, స్తుతించడానికి ఆధారమైంది. ప్రియ సహోదర, ఆయన చేసిన సిలువ కార్యం మన కళ్ళ ముందుకు లేకపోతే, మన హృదయంలో, మన జీవితంలో లేకపోతే, మనమన్నీ అల్లరులు, కేకలు, వెరిచేష్టలు చేస్తూ ప్రపంచం ఎదుట హాస్యాస్పదంగా జీవిస్తాం. ప్రియ సహోదర, కానీ ఆయన ఎలాగ మన కొరకు ఖాళీ అయిపోయాడో, ఆయన మన కొరకు ఎలాగ తగ్గించుకున్నాడో, ఆయన మన కొరకు ఎలా ప్రాయశ్చిత్తం చేశాడో, ఆయన మన కొరకు ఎంతగా హింసించబడ్డాడో, ఎంతగా శ్రమ పడ్డాడో నీకు అర్థమైతే ప్రభువు కొరకు నీ జీవితం అంతా శ్రమ పడటానికి నువ్వు సమర్పించుకుంటావు. ప్రియ సహోదర, ప్రజలకు ఈరోజు శ్రమ పడే భక్తి అవసరం లేదు. ఈరోజు ప్రజలు నిందలు, అవమానాలు పడే భక్తి అవసరం లేదు. ప్రజలకు ఈరోజు ప్రభువు కోసం కష్టపడే భక్తి అవసరం లేదు. చెప్పేవాళ్ళు అలాగే చెప్తున్నారు, వినేవాళ్ళు అలాగే వింటున్నారు.